వెరిఫికేషన్ అడుగుతాంటారు మనం మూవ్ అనేటప్పుడు వాళ్ళు బిల్ చేసుకుంటాం అంతే కదా సార్. ఇక్కడ నాటు ఇసుక బళ్ళు అది తీసేయడం వల్ల పైప్ లైన్ పైకి లేచిపోయింది మొన్న. అది రేపు వరదలు వచ్చిందంటే మొత్తం ఇన్ఫిల్ట్రేషన్ వల్ల మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో అది మీరు ఎంఆర్ఓ గారు పోలీసుల దృష్టిలో పెట్టి అంటే వాళ్ళకి అక్కడ కాకుండా అటువైపు బ్రిడ్జికి అటువైపు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇరిగేషన్ వాళ్ళని వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళి కొట్టేస్తామంటే మనందరం వెళ్ళి విక్రాంత్ బాబు దగ్గర కూర్చొని బాబు ఇవంతా ప్రెజర్ మా మీద వస్తుంది ఆపండి అనే వాళ్ళు మనమే, మళ్ళీ ఇప్పుడు కొట్టేస్తామనే వాళ్ళు మనమే. ఎక్కడ క్లియర్ అది ఇక నుంచి అటువంటి జరగకుండా చూడాలి తప్పితే కానీ ఫ్యూచర్ లో వాటర్ స్కార్సిటీ విపరీతంగా వచ్చేస్తుంది. అది అది మీరు గౌరవ సభ్యులు మీరు అందరూ ఆలోచించాలి దాని గురించి. మొయ్యలేని భారమంటే ఇవన్నీ జరగని పనులండి. ఇప్పుడు నిర్మోహమాటంగా అక్కడ ఎవరున్నా పర్వాలేదు కొట్టేస్తాము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూని కౌరెట్టాలా అసలు వాళ్ళు ఎంత ఉందో చూడాలి. ఇప్పుడు గారోల కళ్ళం కాడి నుంచి అక్కడ సీట్ తీసుకొచ్చి బోర్డు సైడ్ రావాలి, అది రావాలి. ఏదో ఇవాళ ఏదో 1060 ఇల్లు ఇచ్చాను కదా, అవి ఇచ్చిస్తే వాళ్ళు నేను 30 అడుగులు గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారంగా ఇచ్చాను అనుకోవాలి, 50 అడుగులు వరకు వచ్చేసారు. అంటే దీనికి బాడీ అంతా కట్టుబడి ఉండి అతడు ఎవడైనా కొట్టిద్దాం అనుకుంటే నేను చెప్తాను. ఎందుకంటే రేపు పొద్దున్న పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది దానికి, అది మా అభిప్రాయం అండి. అలాగే మా రిక్వెస్ట్. అలాగే అక్కడ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉందండి. కారణం కాదు ట్యాంకర్ పంపిస్తాము కానీ ట్యాంకర్ కూడా రోజు 2-3 ట్యాంకర్లు ఇస్తున్నప్పుడు కూడా అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇప్పుడు 56 కోట్లు ఏమైనా శాంక్షన్ అయితే ఈ దిక్కులో వచ్చింది 4 ట్యాంకులు కొత్తగా కడదాం అనుకున్నాం, వస్తే అంత ఊరంతా నీళ్ళు ఇవ్వచ్చు అనుకున్నాం. అది పెండింగ్ లో పడింది. ఇప్పుడు గ్రామంలో ఏదైతే ఉందో మీరు కూడా చాలా తీసుకుంటారు. అక్కడ చాలా అధ్వానంగా అన్ని మూడు చదివేలు చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజలు చాలా దుర్గపిస్తూ ఉన్నారు. డ్రైనేజ్ సమస్యలు ఏమి, వాటర్ సమస్యలు ఏమి, వలస వస్తే ఇంటి నుంచి బయట చేయడం పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అదేవిధంగా పూర్తిగా అంటే ఒకటి అది పూర్తిగా ఆధునిక అయితే కానీ ఆ సమస్య మనకి తప్పకుండా చేద్దాం.